దౌర్జన్యాలు ఇంకా తీవ్రమవుతున్నాయి. వీధి రౌడీల్లా విరుచుకుపడుతూ సైకోల్లా రెచ్చిపోతూ కాలకేయుల్లా సృష్టిస్తున్న విధ్వంసకాండ సామాన్య ప్రజలను సైతం బెంబేలెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ నాయకుల దాడుల పర్వం కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు వారి ఇల్లే టార్గెట్ గా విధ్వంస విధానాన్ని మరింత ఉధృతం చేశారు. అధికారం అండ చూసుకుని రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు తమ అరాచకాలను తీవ్రతరం చేస్తూ చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్త మొదలు ముఖ్య నేతల వరకు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వారి ఇల్లు, ఆస్తులు, ఆప్తులను ఆందోళనకు గురిచేసేలా ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ జనసేన కార్యకర్తలు. ఏపీ 39 KD 3267 నెంబర్ కారులో వచ్చిన ఆ రెండు పార్టీల అల్లరి మూకలు జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు. అక్కడున్న కానిస్టేబుల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే తమను ఆపితే అంతు చూస్తామంటూ కానిస్టేబుల్ పై కూడా వారు తిరగబడ్డారు. టీడీపీ జనసేన మూకల హల్చల్, స్వైర విహారం, కానిస్టేబుల్ పై దురుసు ప్రవర్తన వంటి చేష్టలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో కక్ష సాధింపు ఘటనలు మితిమీరుతున్నాయి. చక్రాయిపేటలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ హర్షద్ బాషా ఇంటిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అయితే హర్షద్ బాషా తలుపులు వేసుకోవడంతో ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఆయన్ను తుదముట్టించేందుకు ప్రయత్నించారు. సమయానికి హర్షద్ సమీప బంధువులు స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక వైఎస్ఆర్ జిల్లాలోనే సోగలపల్లెలో వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసుల ఇంటి దగ్గర టీడీపీ వర్గీయులు విధ్వంసం సృష్టించారు. శ్రీనివాసులకు చెందిన టిప్పర్ను దగ్ధం చేశారు. ఆయన ఇంటి దగ్గర ఉన్న టిప్పర్ను మామిడి తోటలోకి తీసుకెళ్లి నిప్పంటించారు. టీడీపీ నాయకుడు కొత్తూరు కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఒక్కసారిగా టీడీపీ నాయకులు రెచ్చిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం శ్రీధర గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలను టార్గెట్ చేశారు టీడీపీ కార్యకర్తలు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన ముగ్గురిపై దాడులు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని చంపేసినా అడిగే దిక్కు లేదంటూ బెదిరింపులకు దిగారు. అలాగే రాజీవ్ నగర్కు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త గుడ్డేటి శ్రీనివాసరావు ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వర్గీయులు విగ్రహాలను కూడా వదలడం లేదు. నన్నూరు గ్రామంలోని జగనన్న కాలనీలో ప్రతిష్ఠించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పట్టపగలు విగ్రహాన్ని పగలగొట్టిన వారిపై ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోలేదని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ 2023లో ఇక్కడ 780 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు జగనన్న కాలనీ పేస్ట్ ఇవ్వడం జరిగింది. నాకు సొంత ఖర్చులతో ఈ రాజశేఖర రెడ్డి విగ్రహం ఇదల్లా నెలకొల్పినాను. కానీ గత అర్ధరాత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అవివేకమైన చర్యల వలన అర్ధరాత్రి పూట వచ్చి ఈ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడమైనది. ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎక్కడ మేము గతంలో చూడలేదు. ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నాయకుడు మరపాటి నాగేశ్వరరావు ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. ఇంటిని ధ్వంసం చేశారు. గత 2 రోజులుగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలా టీడీపీ దాడులు, విధ్వంసం కొనసాగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మా ఇంటి మీదకి వచ్చేసి రాత్రి తాగి 2:30 టైంలో సిమెంట్ రాళ్ళు, ఇటుక రాళ్లతో మొత్తం అన్నీ పగలగొట్టేసి దానికి విపరీతమైన అర్థాలు తీస్తూ ఇంకెవరు ఇక్కడ ఉండటానికి లేదేసు అన్నీ నేను ఇంకా రౌడీని, ఇక్కడ నాకు అందరూ లొంగి సలాం చేయాలని చెప్పి ఒక రౌడీజం చేస్తూ ఉన్నాడు. దాని మీద మా ఇంటిని కూడా సర్వం మేము ఇప్పుడు కోల్పోయాం. నీళ్ళు లేకుండా మొత్తం పగిలిపోయింది. దానికి నష్టపరిహారం అన్నీ కూడా ప్రభుత్వం వారు ఇవన్నీ గమనించి అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులకు నిరసనగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నాయి. టీడీపీ నాయకులు కక్ష సాధింపు ధోరణికి, విధ్వంస విధానానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. పరిస్థితి తిరగబడేంత స్థాయికి రాకముందే టీడీపీ గూండాల దాడుల్ని ఆపేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.